బాలిపిల్ల అండి. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉంది? పిఠాపురం ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉందంటే బాగుందని చెప్తారండి ఎవరినైనా సరే. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎప్పుడు జరగని పనులు చాలా పనులు పిఠాపురంలో జరిగాయి. రోడ్లు వేస్తున్నారు, అదేవిధంగా హాస్పిటల్ ఒకటి 100 పడకల హాస్పిటల్ ఒకటి వచ్చింది. అది ఒప్పడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి కూడా శాంక్షన్ అయింది. అది కూడా ఈ మార్చి కంప్లీట్ అయిన తర్వాత పూర్తి చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే షాపులు గట్రా ఆల్రెడీ రెడ్ మార్క్ పెట్టారు. కొన్ని బిల్లులు ఉన్నాయి, కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి, కూడా తేల్చేసిన తర్వాత ఆ పని కూడా స్టార్ట్ చేస్తారు. చెప్పండి. ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారంటే ఆయన ఓన్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారు కదా కదండి. మన డిప్యూటీ సీఎం గారు, ఆయన ఒక మంగళగిరి పార్టీ అధ్యక్షుడు, ఆయన పార్టీ ఆఫీస్లో ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉండాలి, స్టేట్ అంతా అందుబాటులో ఉండాలి. ఆయన పిఠాపురంకి ఎమ్మెల్యే కాదంటలేదు, కానీ ఒక 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన కింద ఉన్నారు కదా. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కదా, ఈ స్టేట్ మొత్తం ఆయన చూసుకోవాలి. ఆయన ఉన్నా లేకపోయినా ఇక్కడ ఆల్రెడీ పిఠాపురం పాడా ఆఫీస్కి విశాఖపట్నానికి చెందిన ఒక ఇన్ఛార్జ్ గారిని పాడా డైరెక్టర్ చేశారు. ఆయన కూడా ఆల్రెడీ పిఠాపురం టౌన్ ప్లానింగ్ అంతా తీసుకున్నారు, ఏంటి అభివృద్ధి ఏ విధంగా చేయాలని చూసి. ఆయన ఇక్కడ ఉన్నా లేకపోయినా ఇక్కడ ఏమేమి పనులు అయితే చేయాలో ఆ పనులకి ఆయన ముందు ఆలోచనలో ఉన్నారు. నిన్న కూడా మీటింగ్ పెట్టారు పిఠాపురం మున్సిపల్ ఆఫీస్లో, పిఠాపురం అభివృద్ధి ఏ విధంగా చేయాలి ఏంటని చెప్పేసి. మన మంత్రి నారాయణ గారు కూడా వచ్చారు, మన టౌన్లో అందరూ కూడా వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళారు, జనసేన పార్టీ వాళ్ళు వెళ్ళారు, బీజేపీ పార్టీ వాళ్ళు కూటమంతా వెళ్ళింది, కూర్చున్నారు, మాట్లాడారు. జగ్గి చెరువుకి ఏం కావాలి ఏంటని చేసి కొంతమంది నాయకులు బాలిపల్లి రాంబాబు గారు ఏం కావాలి ఏంటని చెప్పేసి అన్నారు. అదేవిధంగా కొంతమంది టౌన్లో నాయకులు కూడా ఏ వార్డుకి చెందిన వార్డు నాయకులు కూడా ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో నారాయణ గారికి ప్రత్యక్షంగా చెప్పారు. ఆయన కూడా ప్రతిదీ పేపర్ మీద రాసుకున్నారు, చేస్తానన్నారు. అంటే ఎమ్మెల్యే ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, పనులు జరగాలి, అది ఆగకుండా ఉండాలి, అంతే మా ఉద్దేశం. అన్న, ప్రజలకి సమస్య వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులకి వెళ్ళి ఆ సమస్యలకు పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు వెళ్తారు. కానీ పిఠాపురం విషయానికి వచ్చేటప్పటికి ఆ సమస్య వినేవాళ్ళు ఎవరు, దాని పరిష్కారాన్ని తెచ్చేవాళ్ళు ఎవరు? పిఠాపురం పరిస్థితికి వచ్చి సమస్య వినేవాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే మనం రీసెంట్గా ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు ఎలక్షన్ జరిగినాయి, వార్డు ఇన్ఛార్జీలు వచ్చారు. ఆ తర్వాత టౌన్ ప్రెసిడెంట్ అనుకున్నాం. అదేవిధంగా 5 మెన్ కమిటీ ఉంది. మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు గారు ఉన్నారు, ఓడూరి కిషోర్ గారు ఉన్నారు, ఇంకా మన తుమ్మల బాబులు గారు జిల్లా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయన కూడా అందుబాటులో ఉంటున్నారు. మొన్న రీసెంట్గా మహాశివరాత్రికి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరిగాయి, మాధవస్వామి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరిగాయి. ఇప్పుడు ఆయన ఉన్నారా లేదా అన్నది కాదు, ఇక్కడ ఒక కమిటీ ఉంది, పెద్దోళ్ళు ఉన్నారు. అంటే సమస్యలు అంటే ఏముంటాయి, సమస్యలు అంటే గొడవలు గట్రా ఉన్నాయనుకోండి, స్టేషన్లో తేల్చుకుంటారు. ఒకవేళ వేరే డెవలప్మెంట్ జరుగుతుంది కదా. డెవలప్మెంట్ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు దాకా 8-9 మంది ఎమ్మెల్యేలు మారారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఈ 8-9 మంది ఎమ్మెల్యేలు చేయలేని పవన్ కళ్యాణ్ చాలా చేస్తున్నారు. ఈయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాల్లో చేయింది 2 సంవత్సరాలు చాలా పనులు జరిగాయి పిఠాపురంలో. ఇంకేం కావాలి? ఓకే, అదేవిధంగా ఇక్కడ వర్మ గారి విషయానికి వచ్చేటప్పటికి వర్మ గారు ఇప్పుడు ఏంటి, ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఆయన అలాగే అందుబాటులో ఉంటున్నారు మీకు? ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారండి, ఆయన పరిస్థితి కదా, ఆయన లోకలే కదా. ఆయన ఆల్రెడీ ఎక్స్ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు, ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. ఎందుకంటే ఆయన ఈ నియోజకవర్గం చెందిన వ్యక్తే కదా, ఒక స్టేట్ లెవెల్ నాయకులు ఏం కాదు కదా. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు కాదు, స్టేట్ లెవెల్ నాయకుడు కాదు, ఒక నియోజకవర్గం చెందిన వ్యక్తి. ఆల్రెడీ ఎమ్మెల్యే కింద చేశారు, తెలుగుదేశం పార్టీకి ఒక ముఖ్యమైన నేత, అధికార ప్రతినిధి, ఇవన్నీ ఉన్నాయి, పదవులు ఉన్నాయి. ఆయన ముఖ్యంగా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఆయనకి కీలకమైన పదవి ఇంకా స్టేట్ లెవెల్లో అంటే ఒక మంత్రి కానీ ఇది కానీ ఏమీ లేదు కాబట్టి ఒకవేళ ఉంటే ఆయన కూడా పిఠాపురం నుంచి వెళ్ళి అమరావతిలో కూర్చుని ఆయన కూడా చర్చలు జరిపి ఇవన్నీ చేయొచ్చు. ఆయన అయితే అందుబాటులో ఉంటున్నారు, అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉంటున్నారు, జనసేన పార్టీ వాళ్ళకి ఉంటున్నారు. ఆయన తప్పట్టేసే ఆలోచన అయితే ఏమీ లేదు, ఆయన అందరితో కలిసిమెలిసి ఉంటున్నారండి. కానీ బయట ఉన్న మాటల ప్రకారంగా వర్మ గారికి అన్యాయం చేశారు అన్న మాటలు అయితే వినిపిస్తున్నా బయట సోషల్ మీడియాలో గట్ట. ఒక పిఠాపురం ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి దాని మీద? వర్మ గారికి అన్యాయం చేశారు అంటే పిఠాపురం అంటే బయట వాళ్ళు చాలామంది చాలా మారకు కుటుంబంలో గొడవ జరుగుద్ది. ఆ గొడవ జరిగిన వ్యక్తి బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు చంద్రబాబు గారు న్యాయం చేయలేదు, నేను ఈ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఆయన ఏ రోజు అనలేదు కదా. అన్యాయం జరిగిన వ్యక్తే అనలేనప్పుడు జనాలు ఎంతమంది అంటే ఏముంది. ఇప్పుడు ఆయన చెప్పారనుకోండి, అది అన్యాయం జరిగినట్టు లెక్క. ఆయన చెప్పలేదంటే అన్యాయం జరగలేనట్టే కదా. ఆయన ఒక పార్టీని నమ్ముకుని, ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలను నమ్ముకుని ఒక నాయకుడిగా పిఠాపురం ప్రజలకు అండగా ఉంటున్నాడు. ఆయన ఏ రోజు కూడా నాకు అన్యాయం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు నాకు పలానా మాట ఇచ్చారు, ఆయన నన్ను మోసం చేశారు, నన్ను నియోజకవర్గంలో నాకు ఎలా చేయట్లేదు అలా చేయట్లేదు ఆయన ఏ రోజు అనలేదు. ఆయన అన్నప్పుడు లోకులు కాకులే ఎన్నన్నా కొత్తాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. అవన్నీ ఏంటంటే బయటికి కొంతమంది పడనోళ్ళు కెట్టనోళ్ళు 2 పార్టీల మధ్యన కూటమి మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఏ గొడవలు అయితే లేవు. అవి ఖచ్చితంగా నేను చెప్పగలను, ఎందుకంటే నేను లోకల్ కాబట్టి, నేను ఇక్కడే పుట్టాను కాబట్టి, ఇక్కడ ఉన్నాను కాబట్టి, నాకు ఇక్కడ వ్యాపారం ఉంది కాబట్టి, నేను ఇక్కడ బిజినెస్ చేసుకుంటాను కాబట్టి
ఇంకా ఖచ్చితంగా చెప్తాను. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కూడా ప్రారంభిస్తానంటున్నారు. మరి అదేవిధంగా పిఠాపురం కూడా ఆయన చాలా ముఖ్యంగానే అయితే తీసుకున్నారు, పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా. మరి అప్పుడు ఎలా ఉంటుందంటారు? తీసుకుంటారండి. ఏ నాయకుడైనా సరే పిఠాపురం నియోజకవర్గం ఆయనకి 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా కావాలి. ఏ నాయకుడైనా అదే కదా కోరుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయనకి 175 నియోజకవర్గాలు, పవన్ కళ్యాణ్ ఆయనకి కావాలి. ఏ నాయకుడైనా సరే ప్రతి నియోజకవర్గాన్ని ముఖ్యంగా తీసుకుంటారు. కానీ పిఠాపురమే పెట్టాల్సిన శ్రద్ధ ఎందుకు పెడతారంటే ఆల్రెడీ ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా నాయకుడిని దెబ్బతీస్తే ఆ పార్టీ కొంచెం వ్యవస్థ దెబ్బ అవుతుందని చెప్పేసి ముఖ్యమైన ఆలోచన పిఠాపురమే పెడతారు. కానీ ఎవరు పెట్టినా ఏం చేసినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు, మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు, మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు, మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. జనసేన పార్టీ ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే పిఠాపురం. ఇది మటుకు షూర్.